హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ పకోడీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, కొంచెం ఫుడ్ కలర్ అండి. వేసుకుంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. సగం నిమ్మకాయ అండి రసం ఇలా వేసుకొని, ఇప్పుడు ఒక ఎగ్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలండి చక్కగా. చూడండి, ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా పీసెస్గా పకోడీ వేసుకుందాం. చికెన్ చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మెల్లగా తిప్పేసుకోవాలి. చికెన్ చాలా ఈజీ అండి చేయడానికి. స్టవ్ సిమ్లో పెట్టడం అవసరం లేదండి. స్టవ్ హైలో పెట్టుకొని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. లోపల దాకా చాలా ఉడికిపోతుంది నేను చేసే విధంగా చేస్తే. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసుకోవాలండి. తీసి ఇలా మొత్తం ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా అన్ని చికెన్ పకోడీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. జీడిపప్పులు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఫ్రై చేసిన కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకుందాం పైనుంచి. ఇప్పుడు 2 మిర్చీలు ఇలా వేసుకోవాలండి. అంతే, చికెన్ పకోడీ రెడీ. ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ రెడీ అండి. నా కొద్ది తినాలనిపిస్తుందండి. అంత బాగుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ చికెన్ పకోడీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా కమ్మగా తింటారండి.